బ్రో. హాయ్ బ్రో. ఐపీఎల్ చూస్తున్నారా? చూస్తాను. ఎలా ఉంది ఈ సీజన్? బాగానే ఉందా? ఓకే, ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తారు? ఆర్సీబీ. ఎందుకని? ఎందుకంటే బ్యాట్స్మెన్ బాగుంటది, బౌలర్స్ బాగుంటారు. మరి విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఈ సీజన్? ఉండదు. మరి నెక్స్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీ తో ఉంది కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం? ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటున్నాను. ఈ సీజన్ కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఉంది. బౌలర్స్ అంటే మెయిన్ బౌలర్స్ వికెట్ తీసుకోవాలి. బుమ్రా లాంటి అలా వికెట్స్ అసలు ఒక వికెట్ మొదల బుమ్రాకైతే. అంటే లైక్ లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ మన ఆర్ఆర్ మ్యాచ్, సూర్యవంశీ ఇంతకు ముందు వరల్డ్ క్లాస్ బౌలర్స్ అయినా భువీని, బుమ్రాని అందరినీ కొట్టిండు. బట్ నిన్న డెబ్యూటెంట్ అయిన ప్లేయర్స్ కి అవుట్ అయిపోయినా, దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే అతను ఏంటంటే బౌలర్స్ మెయిన్ బౌలర్స్ కొట్టాడు, నేను ఒప్పుకుంటా. కానీ అతన్ని ఎక్కువ పోరేశారు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది దానికి. అందులో ప్రతి బాల్ హిట్ చేయాలన్నారు, సింగిల్స్ ఆడటంలా మెయిన్. ఫస్ట్ బాల్ ఏం చేయాలంటే ఎప్పుడు సింగిల్ ఆడాడు, సింగిల్ ఆడితేనే అతను బ్యాట్స్మెన్. సింగిల్ ఆడుకుంటే ఫస్ట్ బాల్ నుంచి కొట్టాలంటే అది కుదరదు, అసలు ఇంపాసిబుల్. ఫస్ట్ బాల్ ఎప్పుడు సింగిల్ ఆడాలి, ఫస్ట్ బాల్ ఎప్పుడు హిట్ చేయకూడదు. తర్వాత సింగిల్స్ ఆడి నిదానంగా 2 overs ఆడిన తర్వాత హిట్ చేస్తే ఓకే. ఏ బౌలర్ వచ్చినా తను హిట్ చేయాలంటే అది కుదరదు, అది ఓవర్ కాన్ఫిడెన్స్ లెక్క అవుతుంది. అందువల్ల తను ఏం చేయాలంటే నెక్స్ట్ నుంచి సింగిల్ ఆడి 6 కొడితే తనకి ఈజీ అవుతుంది. నెక్స్ట్ నుంచి ఇన్నింగ్స్ ఈజీగా నెక్స్ట్ ఇంపార్టెంట్ లాక్స్ ఆడతారు. మరి ఎస్ఆర్హెచ్ లైనప్ లో బౌలింగ్ వీక్ అని ఫస్ట్ లో అన్నారు, బట్ నిన్న మ్యాచ్ లో ఇద్దరు డెబ్యూటెంట్స్ అద్దరు కొట్టారు కదా, ఆ ఇద్దరు గురించి ఏం చెప్తారు? నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తను వాళ్ళిద్దరిని. అంటే మిగతా బ్యాట్స్మెన్ కానీ ఎక్స్పెక్ట్ చేయరు కదా తను వాళ్ళిద్దరిని ఎప్పుడు ఆడని వాళ్ళు. డొమెస్టిక్ లెవెల్లో కానీ ఆడలా. వైభవ్ సూర్యవంశీ అన్న 19 ఆడేసి వచ్చాడు. ఇతను ఎప్పుడు తెలియదు ఊరికి, అతనైతే అతని పేరు తెలియదు నాకు. కానీ అతను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. 3 wickets చేశాడు ఒకే ఓవర్ లో, సూపర్ చేశాడు, సూపర్ గా బ్రో. దాంట్లో డెబ్యూటెంట్ అయిన మన షాకిబ్ వాళ్ళ లైక్ షూస్ కొనడానికి కూడా డబ్బులు లేనప్పుడు వాళ్ళ అమ్మ జ్యువెలరీ అమ్మి మరి షూస్ కొనిచ్చేదంట. అలాంటిది నిన్న ఒక డ్రీమ్ డెబ్యూ దొరికింది తన గురించి. సో ఆస్ట్రేలియా బెస్ట్ మెన్ లో పాత పిచ్ లో అక్కడ బెస్ట్ మెన్ ఎలిజిబుల్ తో ట్రైనింగ్ తీసుకున్నాడు. అంటే మామూలుగా ట్రైనింగ్ తీసుకొని వచ్చాడు. ట్రైనింగ్ తీసుకొని నెక్స్ట్ అంతకుముందు సీజన్ కేకేఆర్ వేరే ఫ్రాంచైజీ ఆడు, అక్కడ అవకాశం రాలా. ఇక ఎస్ఆర్హెచ్ బ్యాకప్ చేసిన తర్వాత ఎస్ఆర్హెచ్ లో ఏంటంటే ఫస్ట్ వైభవ్ వరుణ్ ఎవరో ఉన్నారు, అతను బౌలింగ్ కోచ్ ఎస్ఆర్హెచ్. అతను టాలెంట్ గుర్తించాడు, మెయిన్ అతను క్రియేటివ్ వల్ల. అంటే అతను జేడే ఓనర్ కంచి చేశాడు, హర్షర్ పటేల్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళిద్దరికి. కానీ వాళ్ళు ఫ్లాప్ అయ్యారు ఈ సీజన్ అంతా. ఇప్పుడు కొత్త బౌలర్స్ కి ఇద్దామని అవకాశం ఇచ్చాడు, వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. ఒకడైతే 3 wickets ఇచ్చాడు, ఇంకో అతను యాక్టర్స్ బాగా వేస్తున్నాడు, సోబర్స్ బాగా వేస్తున్నాడు. అతని పేరు తెలియదు నాకు కానీ కరెక్ట్ గా సూపర్ చేశారు వాళ్ళిద్దరు మన యంగ్ ప్లేయర్స్. మరి నిన్న మన ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అయిన ఇషాన్ కిషన్ బ్యాటింగ్ గురించి ఏమంటావు? ఫస్ట్ లోనే వికెట్ పడగానే వచ్చి ప్రెషర్ లో 200+ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ ఆ స్కోర్ ని అలా పరిగెత్తించాడు కదా స్కోర్ బోర్డ్. తను వరల్డ్ కప్ T20 ఇప్పటి నుంచి కాదు, అంటే డొమెస్టిక్ బాగా లేదు, తర్వాత వరల్డ్ కప్ సెలెక్ట్ అయిన నుంచి సూపర్ గా ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. అంటే మెయిన్ అంటే ఒక 40-50 కొట్టాడు వరల్డ్ కప్ లో కానీ, మంచి నాక్స్ ఆడాడు. 20 balls 40-50 ఫైనల్ లో కానీ తనే బాగా ఆడాడు, తను సంజు శాంసన్. అందువల్ల అది ఆ ఫామ్ ఇక్కడ అంటే ఐపీఎల్ లో కొద్దిగా జరుగుతుంది తనకి. ఆ ఫామ్ అలా కన్వర్ట్ చేస్తున్నాడు, బాగా కన్వర్ట్ చేసి బిగ్ నాక్స్ ఆడుతున్నాడు, మంచి మ్యాచ్లు ఆడుతున్నాడు. అంటే ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే చేంజెస్ చేశారు కదా ఎస్ఆర్హెచ్ వాళ్ళు. సో ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ లో మళ్ళీ కమిన్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నారు కదా, వీళ్ళని తీసుకోవడం అవసరం లేకుండా వీళ్ళనే మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు అంటారా? కమిన్స్ కావాలి, కమిన్స్ ఎందుకంటే కెప్టెన్సీ మెయిన్. అంటే ఇషాన్ కిషన్ కెప్టెన్ బాగా చేశాడు కెప్టెన్సీ, కానీ కమిన్స్ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్. తను వచ్చిన వెంటనే తను తీసుకోవాలి పక్క. కమిన్స్ మెయిన్ ప్లేయర్ కదా. వీళ్ళిద్దరు బౌలర్స్ మాత్రం అటే కంటిన్యూ. హర్షల్ పటేల్, వనత్ కట్ అవసరం లేదు. ఒకవేళ వీళ్ళిద్దరు నెక్స్ట్ మ్యాచ్ ఫెయిల్ అయితే నెక్స్ట్ 2 matches మళ్ళీ వాళ్ళని తీసుకురావాల్సి వస్తుంది. ఒకవేళ వీళ్ళు అలాగే బాగా ఇంప్రూవ్ గా బాగా వేస్తా ఉంటే అవసరం లేదు వాళ్ళు. మరి ఈ సీజన్ చూసుకుంటే రోహిత్ శర్మ ఫస్ట్ మ్యాచ్ లో అదరగొట్టారు, తర్వాత కొంచెం మెల్లమెల్లగా డౌన్ అవుతూ మొన్న ఇంజురీ అయిందన్న. సో ఇంజురీ కోసం స్కానింగ్ వెళ్ళారంట. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ఎలా అవైలబుల్ ఉంటారా, ఉండకుండా ఎలాంటి మనం చెప్పలేమన్నా కరెక్ట్ గా ఇంజురీ బట్టి. అంటే ఇంజురీ సీరియస్ ఉన్నింది అనుకో బ్యాటింగ్ అలా ఆడలేడు. ఒక ఇంజురీ ఒక పర్వాలేదు, ఫీల్డింగ్ చేస్తే ఇబ్బంది ఉంటదంటే బ్యాట్ ప్లేయర్ గా దిగచ్చు, ఆడొచ్చు. అంటే ఆల్రెడీ ముంబై బ్యాక్ టు బ్యాక్ లాస్ లో ఉంది, అలాంటప్పుడు ఇంజురీ కన్సర్న్ అవ్వడం ఎలా చూస్తారు మీరు? అంటే కొద్దిగా లాసే, కానీ రోహిత్ శర్మ బిగ్ ప్లేయర్, అందులో 6 ఈజీ కొడతాడు తను. అతను గ్రీస్ లో ఉన్నాడంటే ఆపోజిట్ బౌలర్స్ కి ప్రెజర్. ముంబై చాలా మిస్ అవుతుంది తను మాత్రం. మరి మ్యాచ్ ట్రబుల్ ఉంటుంది ముంబైకి మాత్రం. మరి ఆర్సీబీ చూసుకుంటే భీకరమైన ఫామ్ లో ఉన్నారన్న. నెక్స్ట్ మ్యాచ్ లక్నో తోటి ఉండబోతుంది, ఆ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఆర్సీబీగా ఆర్సీబీ చెప్పలేదు అన్న. వాళ్ళు 2 wickets పడినా 3 wickets పడినా 200 మాత్రం ఈజీగా క్లియర్ చేస్తున్నారు వాళ్ళు. పరిధర్ అయితే చెప్పలే, 20 balls కి 15 balls 50 కూడా వేస్తున్నాడు. ఫస్ట్ బాల్ నుంచి 6 కొడుతున్నాడు పరిధర్ అయితే. కోహ్లీ స్ట్రైక్ రేట్ తగ్గింది, అంటే మొన్న హెవీ ఫీవర్ వల్ల కోహ్లీ సరిగ్గా ఆడలేదు.
నెక్స్ట్ మ్యాచ్ నుంచి బాగా ఆడతాడు. ఇంకా స్ట్రైక్ రేట్ పెంచేదానికి చూస్తాడు మాక్సిమం. అంటే ఇప్పుడు ఇప్పటి వరకు చూసుకుంటే మన ఐపీఎల్ లో ఆడిన 4 మ్యాచెస్ కి 4 మ్యాచెస్ ఎన్ని వికెట్లు పడ్డా బ్యాటింగ్ కొలాప్స్ అయినా 400 చేసిన టీం అంటే ఆర్సీబీ అని చెప్తున్నారు. అలాంటిది ఈ టీం నుంచి మనం అప్కి బార్ 300 పార్ అంటున్న ఎస్ఆర్హెచ్ లాంటి బ్యాటింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ రికార్డ్ ఏమైనా బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా వీళ్ళు? ఉంది. అది మెయిన్ ఏంటంటే ఓపెనర్స్ మీద డిపెండ్ అవుతుంది. రవి శెట్టు, అభిషేక్ శర్మ ఆడితే వాళ్ళు కానీ 300 అంటే కొట్టగలరు. ఆర్సీబీ వాళ్ళు 287 బ్రేక్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఆర్సీబీ వల్ల అది చెప్పలేమన్నా. అంటే కోహ్లీ కొద్దిగా స్లోగా ఆడతాడు, ఫిలిప్ సాల్ట్ ఒక ర్యాక్ చేస్తాడు. కోహ్లీ కానీ కొద్దిగా ఫాస్ట్ ఆడేది పక్కా కొడతారు. 300 287 బ్రేక్ చేయొచ్చు. కోహ్లీ స్లో ఆడతారు కాబట్టి రికార్డ్స్ ముఖ్యంగా, మ్యాచెస్ కదా ముఖ్యం. అది 287 కొట్టే విషయం కాదు. మ్యాచెస్ గెలిచి కప్పు గెలుస్తారు వాళ్ళే కదా మంచి టీం అవుతుంది. మరి అన్న సిఎస్కే గురించి మాట్లాడుకుంటే ఎంఎస్ ధోని గారు లేరు, దానివల్ల మొత్తం ఓడిపోతున్నారు. దాని గురించి ఎలా మాట్లాడతాం అన్న? ఎంఎస్ ధోని చెప్పలేదన్న, కూల్ కెప్టెన్. అంటే హ్యాండ్స్ తోనే ఎలా చూపిస్తాడు, ఎలా అంటే ముందే ప్లాన్ చేసుకొని వస్తాడు, ఇలా అలా అంటాడు. కానీ గైక్వాడ్కి అంత ఎక్స్పీరియన్స్ లేదు. మొన్న మ్యాచ్ కానీ కసి మీద ఆడారు కాబట్టి 2 మ్యాచెస్ ఓడిపోయారు కాబట్టి 3 మ్యాచెస్ వరుసగా, అందువల్ల ఆడారు. కానీ ధోని ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తాడు బాగా. కెప్టెన్సీ స్కిల్స్ బాగుంటాయి ధోనికి. అంటే గైక్వాడ్ కి కెప్టెన్సీ ప్రెజర్ పడడం వల్ల ఆడట్లేదని అనుకోవచ్చా? అవునన్నా, 100% అది కెప్టెన్సీ ప్రెజర్ చాలా ఉంది గైక్వాడ్ కి. గైక్వాడ్ ఏంటంటే అలా అంత ముందు కెప్టెన్సీ లేనప్పుడు చాలా ఫ్రీగా ఆడేవాడు, ఫోర్స్ కొట్టేవాడు పవర్ ప్లే లో. బాల్ టు బాల్ అంటే 15 balls 30 అలా కొట్టాడు. ఇప్పుడు 15 balls 18 అలా బాల్స్ అనే ఎక్కువ తీసుకుంటున్నాడు, రన్స్ తక్కువ కొడుతున్నాడు. చాలా ఉంది కెప్టెన్సీ ప్రెజర్ గైక్వాడ్ మాత్రం. తను ఇమీడియట్ గా తీసేస్తే మంచిది. కానీ సిఎస్కే మేనేజ్మెంట్ ఇవ్వదు. అంటే సంజీకి ఇవ్వదు మాక్సిమం. సంజీకి ఇచ్చారంటే, సంజీకి కెప్టెన్సీ ఇచ్చారంటే అంటే హైప్ అంతా పోతుంది సిఎస్కే కి. అందువల్ల గైక్వాడ్ నే కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పటి వరకు నువ్వు చూసిన మ్యాచెస్ లో ఈ ఐపీఎల్ లో బెస్ట్ మ్యాచ్ ఏది అనిపించింది అన్న మీకు? బెస్ట్ మ్యాచ్ సిఎస్కే ఆర్సీబీ, సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. ఓకే అన్న, మరి ఫైనల్ గా ఈ సీజన్ కప్ ఎవరు కొడతారు అనుకుంటున్నాం? ఈ సీజన్ మోస్ట్లీ అంటే ఆర్సీబీ ఫ్యాన్ కాబట్టి నేను ఆర్సీబీ గెలవాలని సెకండ్ టైం ట్రోఫీ ఎత్తాలని కోరుకుంటున్నాను. ఆరెంజ్ క్యాప్ వచ్చేసి విరాట్ కోహ్లీ 973 రికార్డ్ ఎవరు బ్రేక్ చేస్తలేదు అన్న. 10 years అయింది. ఈసారి ఎవరైనా బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? చేస్తే ఎవరు చేస్తారు? మాక్సిమం చేసే అవకాశాలు తక్కువ అన్న. ఎందుకంటే ప్రతి మ్యాచ్ ఆడాలా, ప్రతి మ్యాచ్ 50s 80s అన్నా కొట్టాలా. ఒక మ్యాచ్ ఫెయిల్ అయినా 2 మ్యాచ్లు ఫెయిల్ అయినా కష్టం అయిపోతుంది ఆ రికార్డ్ మోస్ట్లీ. ఫస్ట్ మ్యాచ్ ప్రతి మ్యాచ్ అంత ముందు సీజన్ బట్లర్ ఆడాడు 835, ఫస్ట్ 5 matches 600 runs కొట్టేశాడు. 600 500 సంథింగ్ కొట్టాడు. తర్వాత మ్యాచెస్ అన్ని ఫ్లాప్ అయ్యాడు. తర్వాత ప్లే ఆఫ్స్ లో ఆడాడు, ఒక 800 అలా తీసుకొచ్చాడు రన్స్. తనకే కష్టమైంది. మళ్ళీ శుభ్మన్ గిల్ గానీ 800 దాకా వచ్చాడు, తనగానే కష్టమైంది. మోస్ట్లీ ఆ రికార్డ్ బ్రేక్ చేయడం కష్టం అన్న, మోస్ట్లీ కష్టం. అంటే ఇంకెవరైనా మంచి బ్యాట్స్మెన్ అయితే కొట్టొచ్చు, ఇంకెవరైనా నెక్స్ట్ చూడాలి, నెక్స్ట్ సీజన్ తర్వాత సీజన్ కూడా.